తుమ్మిడియట్టి దగ్గర పైసా ఖర్చు లేకుండా నీళ్ళు వస్తున్నాయి. అక్కడ ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి, ఖర్చు లేదు. కానీ కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి ఆ నుంచి పైకి. కాబట్టి ఇంత ప్రాసెస్ ఎందుకు? ఆడ తుమ్మిడియట్టి దగ్గర చిన్న ఆనకట్ట కట్టి నీళ్లు తీసేసుకొని వచ్చి వాగుల మీద చిన్న చిన్న ఆనకట్టలు కట్టుకుంటే సరిపోయేది కదా. ఇది తప్పుడు అవగాహన అండి. ఇది ప్రాణిత చేవెళ్ళ అనేది గ్రావిటీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రచారం అయితే జరుగుతున్నదో అది నిజం కాదు. ప్రాణిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కూడా మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే. అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ స్కీమ్ కాదు. గ్రావిటీ స్కీమ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తుమ్మిడిహెట్ట నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చే కాలువ గ్రావిటీ కాలువ కదా, అక్కడ మీకు లిఫ్ట్ లేదు కదా అనే ఒక ప్రచారం జరుగుతున్నది. నిజానికి అక్కడ ఒక లిఫ్ట్ ఉంది. ఆ విషయాన్ని మరుగున పెడుతున్నారు చాలామంది ప్రాజెక్ట్ విమర్శకులు అందరూ కూడా. ఎక్కడుంది లిఫ్ట్? తుమ్మిడిహెట్ట నుంచి ఎల్లంపల్లికి వచ్చే కాలువ గ్రావిటీ కాలువ అంటున్నారు. గ్రావిటీ కాలువ కాదు అది. అక్కడ కూడా ఒక 40 మీటర్ల లిఫ్ట్ అవసరమవుతున్నది తప్పనిసరిగా. ఎందుకు అవసరమవుతుందంటే అక్కడ 75 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఎల్లంపల్లికి రావడానికి అవన్నీ కూడా డిమార్కేటెడ్ సింగరేణి డిమార్కేటెడ్ కోల్ మైన్స్. అవి వాళ్ళు అనుబంధించే ప్రశ్నే లేదు అక్కడ. కాబట్టి దాన్ని డీటూర్ చేసి ఆ కోల్ మైన్స్ని డీటూర్ చేసి తీసుకురావడానికి హైయర్ ఎలివేషన్స్కి పోవాల్సి వస్తుంది. కాలువ పైనుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఆ పైనుంచి తీసుకురావాలంటే అక్కడ 75 కిలోమీటర్స్ దగ్గర మనకు 40 మీటర్ల లిఫ్ట్ పెడితే తప్ప గ్రావిటీ ద్వారా నీళ్ళు రావు. ఒరిజినల్గా ఉండే కాలువ అలైన్మెంట్లో మనకు అన్నీ కూడా సింగరేణి కాలేజెస్ యొక్క డిమార్కేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, కోల్ మైన్స్ ఉన్నాయి, డిమార్కేటెడ్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అనుమతించే ప్రశ్నే లేదు. దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ అది అక్కడ ఆగిపోయింది. 75 కిలోమీటర్ల దగ్గర కాలువ ఆగిపోయింది. ఎల్లంపల్లి దాకా తవ్వలేకపోయింది. ఎందుకు తవ్వలేకపోయినారు? 10 ఏళ్లలో కూడా ఎందుకు తవ్వలేదని అంటే కారణం ఇదే. అక్కడ సింగరేణి డిమార్కేటెడ్ గనులు ఉన్నాయి కాబట్టి, ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అనుమతించారు. కాబట్టి దీన్ని ప్రత్యామ్నాయం ఆలోచించే క్రమంలో అక్కడ ఆగిపోయింది, తవ్వకం ఆగిపోయింది. సో మనం తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని సమీక్ష చేసినప్పుడు అక్కడ కూడా 40 మీటర్ల లిఫ్ట్ పెడితే తప్ప మనకు ఎల్లంపల్లికి నీళ్లు రావు. కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురావడం అనేది గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశమే లేదు. అది తప్పుడు ప్రచారం. తప్పకుండా అక్కడ కూడా ఒక లిఫ్ట్ అవసరమవుతుంది. కాబట్టి ప్రాణిత చేవెళ్ళ అనేది గ్రావిటీ స్కీమ్ అనేది పూర్తిగా తప్పుడు ప్రచారం, తప్పుడు అవగాహన. ఇక్కడ తర్వాత ఎల్లంపల్లి నుంచి మిగతా అన్ని కూడా పాత స్కీమే కాబట్టి అక్కడ కూడా లిఫ్ట్లు అవసరమవుతాయి. ఇప్పుడు కాళేశ్వరంలో ఏ రకమైన లిఫ్ట్లు అవసరం ఉన్నదో ఎల్లంపల్లి నుంచి బయట పైకి ప్రాణిత చేవెళ్ళ కూడా అవే లిఫ్ట్లు అవసరమవుతాయి. కాబట్టి ఇక్కడ గ్రావిటీ అనే సమస్య ఎక్కడ వస్తుంది? ఇది కూడా మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమే. కాబట్టి గ్రావిటీ స్కీమ్ అనే ప్రచారం పూర్తిగా అబద్ధం, తప్పుడు ప్రచారం. అది మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పడితే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 ఇసుక పైన నిర్మాణం జరిగినాయి. ఇసుక పైన కట్టిన నిలబడవు కాబట్టి వాటిని అధ్యయనం చేయకుండానే వాళ్ళు ఇచ్చిన మ్యాపులు డ్రాయింగ్స్ పట్టించుకోకుండా ఒత్తిడితో చేసినరా ఇదని ఒక ఆర్గ్యుమెంట్ బయట ఉన్నది. అట్లా కాదండి. ఇప్పుడు బ్యారేజీలు ఎక్కడైనా కూడా దేశంలో ఇసుక మీదే కడతారు. ఇసుక మీద కట్టడం అనేది అసాధారణమైన విషయం కాదు. ఇప్పుడు మనకు గంగానది మీద ఫరక్కా బ్యారేజ్ ఉంది. తర్వాత గోదావరి మీద కింద మనకు అర్ధర్ కాటన్ బ్యారేజ్ ఉంది. కృష్ణా మీద ప్రకాశం బ్యారేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఇసుక మీద కట్టినవే. వీటన్నిటిని కూడా మనం పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టిన స్ట్రక్చర్స్ అంటాం. సో ఈ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద కట్టే స్ట్రక్చర్స్కి సిడబ్ల్యూసి వాళ్ళు కానీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ వాళ్ళు కానీ, బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు కానీ దానికి కోడ్స్, మాన్యువల్స్, అన్ని మార్గదర్శకాలు అన్నీ ఇచ్చి ఉన్నారు. సో దేశంలో ఎక్కడ ఇటువంటి పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద స్ట్రక్చర్స్ కట్టాలన్నా ఈ గైడ్లైన్స్ ప్రకారం, ఈ కోడ్స్ ప్రకారము, ఈ మాన్యువల్స్ ప్రకారమే కడతారు. సో మన దగ్గర కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలని అవే కోడ్స్ను ఉపయోగించి, అవే మాన్యువల్స్ ఉపయోగించి కట్టడం తప్ప వేరే విధంగా కట్టే అవకాశమే లేదు. కాబట్టి ఎటువంటి అధ్యయనాలు చేయకుండా చేయడం అనేది ఉండదు. అక్కడ కూడా అన్ని అధ్యయనాలు జరిగినాయి. తప్పకుండా అక్కడ జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ మొన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే ఉన్నాయి. అక్కడ జరిగినట్టుగా వాళ్ళే సాక్ష్యాధారాలు చూపించారు. కాబట్టి ఏ అధ్యయనాలు జరగకుండా అనేది ఉండదు. అసలు ఎంత తప్పుడు అవగాహన అంటే ఏ ఇంజనీర్ కూడా ఏ బ్యారేజ్, ఏ స్ట్రక్చర్ కట్టినా కూడా తప్పనిసరిగా జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేసే కడతారు. జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ స్ట్రక్చర్ ఏ ఇంజనీర్ కట్టడు. అటువంటి పిచ్చి పని, అటువంటి తప్పుడు పని ఏ ఇంజనీర్ చేయడు. అది ఎంతటి తప్పుడు ఆరోపణ అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం మీద, మన ఇంజనీర్ల పరిజ్ఞానం మీద అపహాస్యం. అది ఎందుకు చేస్తారండి?
తప్పనిసరిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ బోర్హోల్ డేటా తీస్తారు, ప్లేట్ లోడ్ టెస్ట్ చేస్తారు, దాని బేరింగ్ కెపాసిటీని అధ్యయనం చేస్తారు. దాని ఆధారంగానే ఈ కోడ్స్ని బేస్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పిన కోడ్స్ అన్ని బేస్ చేసుకొని ఆ పర్మియబుల్ ఫౌండేషన్స్ మీద డిజైన్లు చేస్తారు. ఎంత రాఫ్ట్ థిక్నెస్ ఉండాలి, ఎంత కట్ ఆఫ్ డెప్త్కి పోవాలి అనేది డిజైన్ చేస్తారు. తర్వాత వాటికి సంబంధించి ఎనర్జీ డిసిపేషన్ అరేంజ్మెంట్స్ ఏముండాలనే విషయం మీద అధ్యయనం చేస్తారు. చేసిన తర్వాత అవన్నీ డిజైన్లు చేసి నిర్మాణం చేస్తారు. అంతే తప్ప ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా బ్యారేజీలు కట్టారన్నది పూర్తి అవాస్తవం, తప్పుడు అవగాహన. అది ఇంజనీర్ల మీద దుష్ప్రచారం చేయడం తప్పితే ఇంజనీరింగ్ పరిజ్ఞానం మీద అపహాస్యం చేయడం తప్పితే ఇంకా వేరేది కాదు.